మాజీ మంత్రి రోజా ఎమ్మెల్సీ కళ్యాణి కలిసి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ బ్రేక్ విరామ సమయంలో స్వామి ఆశీస్సులు అందుకున్న వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించారు. అనంతరం ఆలయ రంగనాయక మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేయగా అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. స్వామి ఆశీర్వాదంతోనే తాము రాజకీయాల్లో రాణించగలుగుతున్నామన్నారు. అలాగే విశాఖ ఉక్కు కర్మాగారంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు శ్రీవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు రోజా తెలిపారు. ఏకాదశి పుణ్యదినాన తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఆయన ఆశీస్సులు ఎప్పుడు మా మీద ఉంటాయి అనేది అంతకన్నా నిదర్శనం లేదు. ఎందుకంటే ఆయన బిడ్డలుగా మమ్మల్ని ఆశీర్వదించి కొత్త ఎనర్జీతో మళ్ళీ మేము రాజకీయంలో ప్రజలకి అండగా నిలబడి వారి కోసం పనిచేసేందుకు మాకు శక్తిని ఎప్పుడు ఇస్తూనే ఉన్నారు. అండ్ ఈరోజు ముఖ్యంగా వైజాగ్లో స్టీల్ ప్లాంట్లో చనిపోయిన వాళ్ళ ఆత్మలు శాంతించాలని, ఆ కుటుంబానికి భగవంతుడు అండగా నిలబడి ధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏకాదశి పుణ్యదినాన తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఆయన ఆశీస్సులు ఎప్పుడు మా మీద ఉంటాయి అనేది అంతకన్నా నిదర్శనం లేదు. ఎందుకంటే ఆయన బిడ్డలుగా మమ్మల్ని ఆశీర్వదించి కొత్త ఎనర్జీతో మళ్ళీ మేము రాజకీయాల్లో ప్రజలకి అండగా నిలబడి వారి కోసం పనిచేసేందుకు మాకు శక్తి